భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. రెండు దేశాలు పరస్పరం కాల్పులు నిలిపివేయాలని, సరిహద్దుల్లో శాంతి నెలకొల్పాలని ఒక అవగాహనకు వచ్చాయి. దాంతో ఇప్పుడు అందరి దృష్టి సింధు నదీ జలాల ఒప్పందంపై పడింది. విరమణ తరువాత యథాపూర్వ స్థితి వస్తుందా లేక నీటి ఒప్పందం అలాగే రద్దు కొనసాగుతుందా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. దానిపై ఓ రిపోర్ట్. భారత్ పాకిస్తాన్ మధ్య పూర్తి స్థాయి తక్షణ కాల్పుల విరమణకు అంగీకారం కుదిరింది. ఇరు దేశాలు శనివారం రోజు పరస్పరం చర్చించుకొని దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. అయితే పాకిస్తాన్ పై విధించిన ఆంక్షలు మాత్రం అలాగే కొనసాగనున్నాయని సమాచారం. పాకిస్తాన్తో కాల్పుల విరమణకు అంగీకరించిన దౌత్యపరంగా మన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని తామే ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ పై భారత ఒత్తిడిని కొనసాగిస్తూనే ఉంటుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. సింధు నదీ జలాల అంశంపై భారత్ నుంచి క్లారిటీ వచ్చింది. పాకిస్తాన్తో కాల్పుల విరమణ షరతులతో కూడినది. పొరుగు దేశంపై దౌత్యపరమైన చర్యలపై భారత్ వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేత అలాగే కొనసాగుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. కాల్పుల విరమణ అంశంపై భారత్, పాకిస్తాన్లు ఒక అవగాహనకు వచ్చాయి. ఇరు దేశాలు కాల్పులు, సైనిక చర్యలను ఆపాలని నిర్ణయించాయి. భారత్ మొదటి నుంచి ఉగ్రవాదంపై పోరు సలుపుతోంది. ఇకపైన అదే విధానాన్ని కొనసాగిస్తుందని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. పహల్గాం దాడి తర్వాత సింధు నదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని భారత్ నిర్ణయించుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఏప్రిల్ 23న జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 1960 నాటి సింధు నదీ జలాల ఒప్పందం తక్షణమే నిలిపివేస్తున్నాం. సీమాంతర ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు ఇవ్వడం ఆపే వరకు ఈ తాత్కాలిక నిషేధం అమల్లో ఉంటుంది అని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తెలిపారు. ఇప్పుడు పాకిస్తాన్ ఈ విషయంపై పట్టుబట్టే అవకాశం ఉంటుంది. అయితే అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన శాంతి ఒప్పందం పూర్తిస్థాయిలో స్థిరమైనదేనా అనే ప్రశ్నను భారత్ సూటిగా సమాధానమిచ్చింది. పాకిస్తాన్తో కాల్పుల విరమణకు అంగీకరించినా దౌత్యపరంగా మన వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. పాక్పై ఒత్తిడి సడలించేది లేదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సరిహద్దుల్లో తాత్కాలికంగా శాంతి విషయంలో రాజీ పడినా నదీ జలాల విషయంలో మాత్రం దృఢంగా వ్యవహరిస్తున్నదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు ఇది గట్టి హెచ్చరికగా మారనుంది. ఉగ్రవాదాన్ని పెంచితే నదుల జలాలే కాదు, మిగిలిన ద్వైపాక్షిక వ్యవహారాలన్నీ మూతపడతాయి అనే బలమైన సందేశాన్ని భారత్ మరోసారి స్పష్టంగా పంపింది. 4 రాష్ట్రాల అవసరాలు తీర్చుకునేందుకు సింధు నదీ జలాలను మళ్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. రాజస్థాన్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ అవసరాలకు సింధు జలాలు వినియోగించుకోవాలని, దీని అమలుకు అవసరమైన మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు కేంద్ర జలశక్తి శాఖ పనిచేస్తోందని ఏఎన్ఐ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే చుక్క నీటిని కూడా పాకిస్తాన్కు పోనివ్వకూడదని కేంద్రం భావిస్తోంది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిరవధికంగా నిలిపివేసినప్పుడు పాకిస్తాన్లో కలకలం చెలరేగింది. సింధు నది నుండి ఒక్క చుక్క నీరు కూడా పాకిస్తాన్కు చేరకుండా భారత్ చూసుకుంటుందని భారత జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ప్రకటించడం వారిని పుండు మీద కారం పూసినట్టుగా అయింది. ఈ నిర్ణయంతో పాకిస్తాన్ మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి దీని వెనుక 2 విషయాలున్నాయి. దీని ప్రభావం వల్ల ప్రస్తుతం పాకిస్తాన్ నిద్ర పట్టడం లేదు. ఇండియా నిర్ణయాన్ని తప్పుబట్టిన పాక్ ఇది తమపై భారత్ చేస్తోన్న వాటర్ టెర్రరిజమేనని ఆరోపించింది. సింధు జలాల్లో తమకు కేటాయించిన నీటిలో ప్రతి నీటి చుక్కను వాడుకుని తీరుతామని ప్రకటించింది. ఈ వాదోపవాదనలతో పర్యవసానాలు ఎలా ఉంటాయి? భారత్ నిజంగానే పాకిస్తాన్కు సింధు జలాలు వెళ్లకుండా అడ్డుకోగలదా అనే చర్చ నడుస్తోంది. అయితే ఇంట్లో ట్యాప్ తిప్పితే నీళ్లాగినట్లు సింధు జలాలు పాకిస్తాన్కు వెళ్లకుండా ఇప్పటికిప్పుడు భారత్ చేయలేదు. కానీ కావాలనుకుంటే మాత్రం అదే నీటిని అస్త్రంగా వాడి పాకిస్తాన్ను వరదలతో ముంచెత్తగలదు. లేదంటే నీటి కొరతతో అల్లాడిపోయేలా చేయగలదు. భారత్ ఇప్పటికే చీనాబ్ నదిపై బాగిల్హర్, దుల్హస్తి, సలాల్ డ్యాంలతో పాటు జీలం ఉపనది అయిన కిషన్ గంగపై కృష్ణగంగా డ్యాం, లడఖ్లో సింధు నదిపై నిము, బజ్గో డ్యాంలను నిర్మించింది. రాట్లీ జల విద్యుత్ కేంద్రం, పాకాల్ దుల్ డ్యాం, కిరు జల విద్యుత్ కేంద్రం,
క్వార్ జల విద్యుత్ కేంద్రాలు సైతం నిర్మాణ దశలో లేదా ప్రతిపాదనా దశలో ఉన్నాయి. వీటిలో పాకాల్ దుల్ డ్యాం చీనాబ్ ఉపనది మరుసుదార్ నదిపై ఉండగా మిగతావన్నీ చీనాబ్ నదిపై నిర్మిస్తున్నారు. ఇప్పుడు సింధు జలాల ఒప్పందం నుంచి బయటకొచ్చేయడం ద్వారా భారత్ మరింత దూకుడుగా గోప్యంగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి ఈ నీళ్లను ఇతర ప్రాంతాలకు మళ్లించుకునే వీలు ఉంటుంది. అయితే ఒకటి, సింధు నది వ్యవస్థలో భాగమైన నదులు ఉపనదుల నుండి నీటిని దిగువకు వదలకుండా చేయడానికి భారత్ కేవలం డ్యాంలను నిర్మిస్తే సరిపోదు. నీటిని మళ్లించడం కోసం భారీ సొరంగాలు తవ్వాల్సి ఉంటుంది. పర్వతాలు, లోయలతో పాటు కఠిన వాతావరణ పరిస్థితులు ఉండే హిమాలయాల్లో సొరంగాలు తవ్వడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. లక్షల కోట్లు ఖర్చు చేసినప్పటికీ సొరంగాలు తవ్వడానికి 10 ఏళ్లకు పైగా శ్రమించాల్సి రావచ్చు. మరి అప్పటి వరకు పరిస్థితులు ఎలా మారతాయన్నది వేచి చూడాల్సిన అంశమే.